గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభ. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఈ వచనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, కానీ ప్రయత్నిద్దాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యాధికములనైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో అనేకమైన విషయాలు, ఒక 3-4 సెంటెన్సులు కలిపి ఉన్నాయి. ఇందులో ఏంటట, అందులో దేవుడు ఆయన మహిమైశ్వర్యములో అత్యున్నతమైన వాగ్దానాలు మనకిచ్చాడట. ఆ వాగ్దానాలు ఎందుకట? 2 విషయాలు మన జీవితంలో నెరవేర్చుకోవడానికట. ఆ 2 విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటట? భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, ఈ లోకంలో భయంకరమైన వ్యానిటీ, భ్రష్టత్వం ఉంది, అపవిత్రత, వ్యర్థత, మనలను నాశనం చేసే సమస్తమైన పాపపు వలయం ఈ లోకం. దాని యొక్క భ్రష్టత్వం నుండి తప్పించుకోవడానికి ఈ వాగ్దానముల మూలముగా, ఈ వాగ్దానాలని దేవుడు ఇచ్చిన ప్రామిస్ని బేస్ చేసుకుని ఆ భ్రష్టత్వం నుండి తప్పించుకోండి. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ అట, దేవ స్వభావం నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. వేటిని? వాగ్దానాలని రెండు కార్యాలు మనలో జరిపించడానికట బైబిల్లో అమూల్యమైన వాగ్దానాలు దేవుడిచ్చాడు. ఆ వాగ్దానాలు ఈ 2 కార్యాలు జరిపించాలి. ఒకటి, నిన్ను ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుండి తప్పించాలి. 2, దేవుని స్వభావంలోనికి మనం మారాలి. ఈ 2 జరపడానికి మనలో దేవుడు తన వాగ్దానాలను మన కొరకు పంపించాడు. కాబట్టి ప్రియులారా, ఏంటండి ఆ 2? ఒకటి, నేను నా పాపం నుంచి బయటికి రావాలి. 2, క్రీస్తు స్వభావం, క్రీస్తు రూపంలోనికి మారిపోవాలి. ఈ రెండిటికి మనం 2 కార్యాలు మన జీవితంలో జరగడానికి దేవుని వాగ్దానాలను దేవుడు మనకి ఆధారంగా ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానాలట? అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. నా పాపం నుంచి నేను బయటికి రావాలంటే వాగ్దానం తీసుకుందాం. ఉదాహరణకి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. మనం రక్షింపబడాలి, మన పాప బంధకాల నుంచి రక్షింపబడాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయి. ప్రార్థన మనలను అనేకమైన బంధకాల నుండి విడిపిస్తుంది. కనుక ఆ భ్రష్టత్వం నుంచి బయటికి రావడానికి ఈ వాగ్దానాన్ని మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. 2, క్రీస్తు రూపంలోనికి మారిపోవాలి. దేవ స్వభావంలోనికి మనం రావాలి. దానికి మరొక వాగ్దానం తీసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు మనల్ని ముందుగా ఎందుకు ఏర్పరచుకున్నాడట? చూడండి, రోమా 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు తన కుమారుని యేసుక్రీస్తులో సారూప్యం, ఆయన లాంటి రూపము, ఆయన లాంటి మనస్సు, ఆయన లాంటి స్వభావంలోనికి మార్చడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ వాగ్దానాన్ని మనం ఎత్తిపెట్టుకుని, ప్రభువా, నువ్వు నన్ను నేను నీ ద్వారా ఏర్పరచుకున్నవాడని, నన్ను ఏర్పరచుకున్నావు దేవా. ఐఎమ్ యువర్ చోజన్ డాటర్, ఐఎమ్ యువర్ చోజన్ సన్ అని విశ్వసించి, నాకు నీ కుమారుడైన యేసుక్రీస్తు రూపంలోనికి నన్ను సంపూర్ణంగా రూపాంతరపరచున్నాయనని దేవుని అడుగుదాం. కనుక ఈ వాగ్దానం, ఈ వచనము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచన భావం ఏంటట? దేవుని వాక్యాన్ని తీసుకోండి, వాగ్దానాలను తీసుకోండి, ఈ లోక సమస్త పాప భ్రష్టత్వం నుంచి బయటికి రండి, యేసుక్రీస్తు రూపంలోనికి మారండి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడవను, ఎడబాయనని వాగ్దాన ప్రకారంగా మనం విడిచిపెట్టు దేవుడు కాదు. కనుక ప్రతిరోజు బైబిల్ చదవండి, ఆ వాక్యాలని ధ్యానించండి. ఆ వాక్యాలను మనకి దేనికి ఉపయోగపడాలా? సమస్త భ్రష్టత్వం, పాపం నుంచి మనల్ని బయటికి నడిపించడానికి, క్రీస్తు యేసు రూపంలోనికి మనము రూపాంతరం చెందటానికి దేవుని వాక్యాలు మనకు ఉపయోగపడతాయి. దేవుడి వాక్యం మన జీవితంలో నెరవేర్చి మనల్ని ప్రతి భ్రష్టత్వం నుండి విడిపించి
క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చును గాక. ఆమెన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, మీకు వందనాలు. ఇక పరిశుద్ధమైన శుభదినంలో ఈ ఉదయకాల సమయం ఇచ్చిన వాగ్దానాల ప్రకారముగా, వాక్య ప్రకారముగా మమ్మలను మా యొక్క పాప బంధకాల నుండి, సమస్త భ్రష్టత్వం నుండి విడిపించండి. యేసయ్య, నీ రూపంలోనికి మమ్మలను సంపూర్ణంగా మార్చండి. నీలో దివారాత్రుల్లో ఆనందించే కృప యేసయ్య మాకు దయచేయండి. ఈ ప్రార్థన అంగీకరించి క్రీస్తు యేసులో మమ్మను దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము హెచ్చుగా మనకు, మన కుటుంబాలకు తోడుండి మనల్ని రక్షించి నడిపించి క్రీస్తు రూపంలోనికి మార్చునుగాక. ఆమెన్. 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 God bless you. Have a very blessed day.